ప్రజల సమస్యల మీద చర్చ ఏది అసెంబ్లీలో? ప్రీతి సుగాలి మీ ప్రభుత్వంలోనే జరిగినటువంటి దారుణమైనటువంటి హత్య, రేప్ చేసి మర్డర్ చేశారు. దీని మీద చర్చ లేదు. తిరుపతిలో బీటెక్ విద్యార్థి జేమ్స్ ని చావబాది తాగిస్తే దాని మీద చర్చ లేదు. అనంతపురం జిల్లాలో రామగిరి మండలం ఏడుగురాలపల్లి గ్రామంలో ఒక బాలికను పైశాచికంగా 10 మంది పైనే రేప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేస్తే దాని మీద చర్చ లేదు. అదే జిల్లాలో ఒక ఎస్టీ గర్ల్ చనిపోయి శవంగా తెలిపితే దాని మీద చర్చ లేదు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక ప్రొఫెసర్ మీద దాడి చేస్తే దాని మీద చర్చ లేదు. పిఠాపురం మల్లాంలో సాంఘిక బహిష్కరణ జరిగితే దాని మీద చర్చ లేదు. కందుకూరు దప్పలంపాడులో సాంఘిక బహిష్కరణ జరిగితే దాని మీద చర్చ లేదు. సత్తెనపల్లిలో ఒక అంగన్వాడీ వర్కర్ తను పిలిస్తే ప్రైవేట్ గా రాలేదు, తనతో లైంగిక సంబంధంలో పాల్గొనలేదని, మేము కమ్మాళ్ళం, మా ప్రభుత్వం మాది, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని అతను మాట్లాడుతుంటే ఆ ఫోన్ సెల్ఫీ వీడియో పెట్టి న్యాయం చేయండి సీఎం గారు అని పెడితే దాని మీద చర్చ లేదు. గంజాయి కేసులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బీసీల మీద బలవంతంగా రుద్ది ఒప్పుకోండి అని ఒప్పుకోకపోతే కొడుతూ వాళ్ళని వీధుల్లో కొడుతూ తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు చేయని తప్పుకి ఏ విధంగా ఒప్పుకుంటామని తిరుగుబాటు చేస్తే దాని మీద చర్చ లేదు. ఏలూరు జిల్లా కైకలూరులో ఒక ఊరేగింపు జరుగుతున్నప్పుడు పక్కన నడుస్తున్నారని చెప్పేసి గొడవ పెట్టుకుని వాళ్ళని కత్తులతో పొడిచి పొట్ట కోసేశారు కైకలూరు నియోజకవర్గంలో. అది చర్చ లేదు. అవి శాంతి భద్రతలు కావు. దానికి సంబంధించి శాసనసభ చర్చించదు. శాసనసభలో ఆ సబ్జెక్ట్స్ రావు. మరి ఏమొస్తాయి? కానీ గౌరవ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడతారు ఏమనంటే, సినిమాల్లో వేషాలు వేసేవాళ్ళు వేయించేవాళ్ళు వస్తే వాళ్ళకి ప్రోటోకాల్ సరిగా దొరకలేదు గత ప్రభుత్వంలో అని దాన్ని చర్చిస్తారు. అంటే సినిమా యాక్టర్స్ కి ప్రోటోకాల్ అనేది ఒక సబ్జెక్టా? దానిని విలువైనటువంటి శాసనసభ సమయాన్ని దానికోసం చర్చించాల్సిన అవసరం ఉందా?